హైకోర్టు మూసీపై కీలకమైన వ్యాఖ్యలను చేసింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందేనని తీర్పు ఇచ్చింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేయడం సమర్థనీయమేనని పేర్కొంది. నిర్దిష్ట గడువులోగా ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో మూసీ పునరుజ్జీవానికి అడ్డంకులు తొలగిపోయినట్లేనా? కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు హైకోర్టు తీర్పు ఊతం ఇచ్చినట్లేనా? ఇక మూసీపై ప్రభుత్వం ముందుకు వెళ్లనుందా? ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు తెర పడనుందా? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నదులు, చెరువులు, సమాజ ఉమ్మడి ఆస్తులు, అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో నదీ గర్భంలోని నిర్మాణాలకు మినహాయింపులొద్దు. అలాంటి భూములను ప్రభుత్వం ఇళ్ల కోసం లబ్ధిదారులకు కేటాయించినా ఎలాంటి చట్టబద్ధత ఉండదు. భూమి పొందిన వారికి పూర్తి హక్కులు సంక్రమించవు. ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు కూడా చేపట్టవచ్చు. ఈ వ్యాఖ్యలు చేసిందెవరో కాదు, సాక్షాత్తు తెలంగాణ హైకోర్టు. మూసీలో ఆక్రమణల తొలగింపునకు సంబంధించి హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. మూసీ నదీ గర్భంలో ఉన్న అక్రమ నిర్మాణాలను ఎలాంటి మినహాయింపులు లేకుండా తొలగించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఉద్దేశపూర్వక ఆక్రమణదారులపై క్రిమినల్ చర్యలు సైతం చేపట్టవచ్చని పేర్కొంది. నదులు, చెరువులు సమాజం మొత్తానికి చెందిన ఉమ్మడి ఆస్తులు అని ఈ సందర్భంగా తెలిపింది. అలాంటి భూముల్లో ప్రభుత్వం ఎవరికైనా ఇళ్ల నిర్మాణం కోసం స్థలం కేటాయించినా ఆ కేటాయింపులకు ఎలాంటి చట్టబద్ధత ఉండదని స్పష్టం చేసింది. ఇళ్ల పట్టాలు స్వీకరించిన వారికి కూడా ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు సంక్రమించవని పేర్కొంది. ప్రభుత్వం మూసీ పునర్జీవం ప్రాజెక్టు చేపట్టడంతో బాధితులతో పాటు కొన్ని రాజకీయ పక్షాలు దీనిపై విమర్శలు చేస్తున్నాయి. ఈ దశలో హైకోర్టు ఇలా వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మూసీ పునర్జీవం ప్రాజెక్టులో భాగంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆక్రమణలు తొలగించడానికి పూనుకొంది ప్రభుత్వం. దీంతో మూసీ నది చుట్టుపక్కల అన్ని అనుమతులతో నిర్మించుకున్న తమ ఇళ్లను కూల్చేస్తున్నారని, తమ ఆస్తుల విషయంలో జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలని కోరుతూ పలువురు హైకోర్టులో 46 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ క్రమంలో పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు పొందిన తర్వాతే పిటిషనర్లు ఇల్లు నిర్మించుకున్నారని, విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నులు కడుతున్నారని తెలిపారు. జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం గుర్తింపు పొందిన లేఅవుట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఇన్ని దశాబ్దాల తర్వాత వాళ్లు ఇల్లు రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పడం అక్రమమని వాదించారు. దీనికి ప్రతిగా ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. వర్షాకాలంలో వరదల వల్ల తీవ్ర నష్టం జరుగుతున్న నేపథ్యంలో వరద నీరు ప్రవహించడానికి వీలుగా సర్కారు మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు చేపడుతోందని వివరించారు. జలవనరుల రక్షణకు కఠిన చర్యలు తీసుకునే విషయంలో వాల్టా చట్టం ప్రభుత్వానికి అన్ని అధికారాలను కట్టబెట్టిందన్నారు. మూసీ నదిలో కాలుష్య నియంత్రణ, ఆక్రమణలను తొలగించడంతో పాటు జలవనరుల పరిరక్షణకు ప్రభుత్వానికి అన్ని అధికారాలున్నాయని చెప్పారు. పైగా ప్రభుత్వం చట్ట ప్రకారం హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారుల ద్వారా భౌతికంగా ఆక్రమణలను నిర్ధారణ చేసిన తర్వాతే నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తెలంగాణ నీటిపారుదల చట్టం సెక్షన్ 4 ప్రకారం ప్రభుత్వం ఏ అధికారికైనా ఇరిగేషన్ ఆఫీసర్గా నియమించుకోవచ్చునని తెలిపింది. అందులో భాగంగానే హైడ్రాను ప్రభుత్వం నియమించుకుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను తప్పు పట్టలేమని పేర్కొంది. నదులు, చెరువులు సమాజ ఉమ్మడి ఆస్తులు. విస్తృతమైన ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం వాటికి ట్రస్టీలుగా వ్యవహరిస్తూ వాటిని సమర్థవంతంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ దిశగా ప్రభుత్వం ఏ చర్యలు చేపట్టినా తప్పు పట్టాల్సిన అవసరం లేదని చెప్పింది హైకోర్టు. ఒకవేళ అలాంటి భూములను ఇళ్ల నిర్మాణం కోసం ఎవరికైనా కేటాయించినా అలాంటి కేటాయింపులకు చట్టబద్ధత ఉండదని పేర్కొంది. ఆ భూములు స్వీకరించిన వారికి ఎలాంటి హక్కులు సంక్రమించవని చెప్పింది. భవిష్యత్తు తరాల అవసరాల కోసం సహజ వనరులను రక్షించాలి.
ప్రత్యేకించి మూసీ పునరుద్ధరణకు పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలను తప్పుపట్టలేమని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా హైకోర్టు కొన్ని కీలక మార్గదర్శకాలు సూచించింది. రివర్ బెడ్, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్న ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేసి చట్టబద్ధంగా అక్రమ నిర్మాణాలను తొలగించాలని పేర్కొంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను పాటించాలి. మూసీలో ఆక్రమణలు తొలగించడంతో పాటు మురుగునీరు మూసీలో కలవకుండా చర్యలు తీసుకోవాలి. మూసీ ప్రాజెక్టు బాధితుల కోసం సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి వారికి పునరావాసం కల్పించాలి. ఎక్కడైనా పట్టా, సిఖం పట్టా భూములు ఉంటే వాటికి తగిన పరిహారం చెల్లించి వాటిని భూసేకరణ ద్వారా మాత్రమే స్వీకరించాలని పేర్కొంది. బిల్డింగ్స్ రూల్స్ 2012ను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది. మూసీలో ఆక్రమణలకు సంబంధించి ట్రయల్ కోర్టులు ఇంజక్షన్ ఉత్తర్వులు ఇచ్చేటప్పుడు గతేడాది హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు, హైకోర్టు తీర్పులను పరిశీలించాలని దిగువ కోర్టులకు సూచనలు ఇచ్చింది. ప్రభుత్వ అథారిటీలు, సంస్థలు నిర్వహించే సర్వేను, హద్దులు, గుర్తింపు ప్రక్రియను పిటిషనర్లు లేదా ఇతరులు అడ్డుకోరాదని సూచించింది. సర్వే అధికారులకు తగిన భద్రత కల్పించాలని పేర్కొంది. నదులు, జలవనరులు, కుంటలు, చెరువుల భూములను కబ్జా చేసే కబ్జాదారుల విషయంలో వాల్టా చట్టం ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేస్తూ తుది తీర్పు వెలువరించింది. మూసీ పునర్జీవం ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ విపక్షాలపై విరుచుకుపడింది. మూసీ పునర్జీవం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని స్పష్టం చేసింది. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర సైతం ప్రారంభించారు. బీజేపీ సైతం బాధితుల పక్షాన పోరాడతామని మూసీ నిద్ర పేరుతో నది పక్కన ఉన్న బస్తీలలో పార్టీ ముఖ్య నేతలు రాత్రివేళ నిద్రించారు. మరోవైపు బుల్డోజర్లకు అడ్డంగా నిలబడతానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శపథం చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు కీలకంగా మారనుంది. దీంతో ప్రభుత్వ వాదనకు హైకోర్టు తీర్పు ఊతమిచ్చినట్లయింది. ఇక ప్రతిపక్షాలు నోళ్లు మూతపడతాయా? చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో మూసీ పునర్జీవం ప్రాజెక్టుపై.